ఒక నాగరిక సమాజం యొక్క లక్షణం ఆ సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని గౌరవించుకునే పద్ధతి మీద ఆధారపడి బయటకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టే మన రాజ్యాంగాన్ని రాసినటువంటి పెద్దలందరూ కూడా ఎవరైతే తమ యవ్వనమంతా కూడా కష్టపడి ఈ సమాజ నిర్మాణానికి పాల్పడతారో ఆ పెద్దవాళ్ళను వృద్ధాప్యం లోపల వాళ్ళని గౌరవించుకోవడము, వాళ్ళ కుటుంబాల లోపల వాళ్ళ గౌరవం దక్కడము, అట్లనే వాళ్ళకి ఆర్థికంగా కొంత భరోసా ఉండేటట్లుగా వాళ్ళ మందులకు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుకు కావచ్చు ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ కూడా పదవీ విరమణ పొందే సమయం లోపల వాళ్ళకు ఆర్థిక భరోసా ఇచ్చేటట్లుగా ఆర్థిక చేయూతనివ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు పెట్టినటువంటి ఈ నిబంధనలు కొనసాగించడంలో కూడా ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. కాబట్టి నిన్న హైకోర్టు చివాట్లు పెట్టింది. దాదాపు 2000 మందికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వడం లోపల వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉన్నారు. దాదాపు 2600 మంది బెనిఫిట్స్ అందుకోలేక చాలామంది సెక్రటేరియట్ లోపల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ ఉన్నారు. గతం లోపల 654 మంది కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు చివాట్లు పెట్టి చెప్పింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఎవరైతే ఉన్నారో వారితో అన్నది, మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కదా, రేపు మీ బెనిఫిట్స్ ఆగితే కూడా మీరు ఎట్లా ఇబ్బంది పడతారో ఆ ఉద్యోగులు కూడా అట్లా పడుతున్నారు. దయచేసి చిన్న ఉద్యోగులు వాళ్ళందరూ కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఆపడం న్యాయం కాదు అని చెప్పి కోర్టు ఇప్పటికే చివాట్లు చెప్తే 6 నుంచి 9 నెలల సమయం లోపల మేము ఇవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి గతం లోపల 654 మంది విషయం లోపల వీళ్ళు చెప్పి అనుమతి తీసుకోవడం జరిగింది. 654 మంది ఇవ్వకపోగా ఆ మొత్తం 3650 లోపల ఇప్పుడు 1050 పోతే మిగతా 2600 వరకు కూడా ఇంకా వీళ్ళు కట్టకుండా చెల్లించకుండా ఉన్నాయి. ఈ 2600 మంది ఎవరైతే బెనిఫిట్స్ కోసం ఎదురు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణం ఇవ్వాలి. అందులో చాలామంది ఇప్పటికే తమ కనీస అవసరమైనటువంటి ఆరోగ్య ఖర్చులు కానీ కుటుంబాల లోపల కూడా చాలా ఇబ్బందులు పడుతూ 80 మంది తమ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోకుండానే చనిపోయారు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంది ప్రభుత్వం ఇచ్చే దయాదాక్షిణ్యాలు కాదు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పైసలు మీ దగ్గర సేవ్ చేసుకున్నారు. కేవలం ఆ కారణంగా మీ దగ్గర డబ్బులు పెట్టుకున్నారని పండుటాకులు లాంటి వాళ్ళ పెద్దవాళ్ళ పైసలు కూడా తీసుకు వాడుకునేటటువంటి దుర్మార్గానికి రావడం ఇవాళ దుర్మార్గమైనటువంటి పని. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. ఆ బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకి తొందరగా చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం.